అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం 50, 30, 20 రూల్ గురించి తెలుసుకున్నాం కదా! మనీని ఎలా డివైడ్ చేయాలో నేర్చుకున్నాం. కానీ చాలామంది ఈ రూల్ ఫాలో చేసినా కూడా సేవింగ్స్ అనేవి ఉండట్లేదు. ఎందుకు తెలుసా? మనం చేసే కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల మన డబ్బు సైలెంట్‌గా పోతుంది. ఇప్పుడు ఆ మిస్టేక్స్ ఏంటి? ఎలా అవాయిడ్ చేయాలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఇంపల్స్ బయింగ్. ఇంపల్స్ బయింగ్ అంటే ఆలోచించకుండా కొనడం. మనం అందరం చేస్తాం. ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఒక ప్రొడక్ట్ కనిపిస్తుంది, ఇన్స్టెంట్గా బై నౌ. తర్వాత నాకు ఇది అవసరమా అని డౌట్ వస్తుంది, అవునా కదా? సపోజ్ 999 ఆఫర్లో ఒక ఐటెం కొన్నారు. అప్పుడు చాలా హ్యాపీ. కానీ 2 డేస్ తర్వాత యూస్ చేయట్లేదు. సో అది వేస్ట్ ఎక్స్పెన్స్. దీనికి సొల్యూషన్ నేను ఒకటి చెప్తాను. రూల్ ఫాలో అవ్వండి. 24 అవర్స్ రూల్ అనమాట. అదేంటంటే కొనేదాని ముందు ఒక 24 గంటలు వెయిట్ చేయండి. ఒక రోజంతా వెయిట్ చేయండి. నెక్స్ట్ డే కూడా అవసరమా కాదా అని అనిపిస్తేనే అప్పుడు మాత్రమే దానిని కొనడానికి ట్రై చేయండి. మీరు లాస్ట్లో ఇంపల్స్గా కొన్నదేంటో కమెంట్లో చెప్పండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఆఫర్స్ ట్రాప్. ఆఫర్స్ ట్రాప్ అంటే బై వన్ గెట్ వన్, లిమిటెడ్ టైం డీల్, ఓన్లీ టుడే ఆఫర్. ఇవి చూస్తే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటది? ఇప్పుడే కొనకపోతే మిస్ అయిపోతాం. ఎగ్జాంపుల్, ఒక 500 రూపీస్ ఐటమ్ ఆఫర్లో ఒక 2 ఐటమ్స్ 800 రూపీస్. మనం అనుకుంటాం అక్కడ 200 రూపీస్ సేవ్ చేస్తున్నామని, కానీ అక్కడ 800 రూపీస్ మనం స్పెండ్ చేస్తున్నాం. ఆఫర్ ఉంది కాబట్టి కొనడం సేవింగే కాదు, ఎక్స్ట్రా స్పెండింగ్ అనమాట. ఓకే, మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో దీనికి సొల్యూషన్, క్వశ్చన్ అడగండి, నాకు ఇది అవసరమా? ఆన్సర్ నో అంటే స్కిప్ చేసేయండి వెంటనే. ఓకేనా? మెయిన్ మిస్టేక్ 3, ఈఎంఐ లైఫ్. వెరీ వెరీ డేంజరస్ అండి ఇది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈఎంఐలోనే దొరుకుతున్నాయి. ఫోన్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ, బైక్ ఈఎంఐ. ఈజీ అనిపిస్తుంది కానీ చాలా డేంజరస్ అండి ఇది. ఎగ్జాంపుల్, శాలరీ ఒక 20,000, ఈఎంఐ టోటల్ 8,000. మిగతా అమౌంట్లో మనం మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఈఎంఐ అంటే ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని ముందుగానే స్పెండ్ చేయడం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈఎంఐ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సేవ్ చేసి కొనండి. డిలే అయినా పర్లేదు, డెబిట్ లేకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ మిస్టేక్, ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయలేకపోవడం. డబ్బు అనేది ఎక్కడ పోయిందో తెలియదు మనకి. మంత్ ఎండ్కి నా శాలరీ ఎక్కడ పోయింది? ఎగ్జాంపుల్, టీ 20 రూపీస్, స్నాక్స్ 50 రూపీస్, స్మాల్ స్పెండ్స్. మంత్ ఎండ్కి 2,000, 3,000 రూపీస్ అయిపోతుంది, అవునా? సో దీనికి సొల్యూషన్ ఏంటంటే డైలీ కూడా ప్రతి చిన్న విషయాన్ని మీరు ఎంత స్పెండ్ చేస్తే అంత, ఒక్క రూపాయి స్పెండ్ చేసినా కూడా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మొబైల్లో మనకి చాలా చాలా యాప్స్ ఉంటున్నాయి కదా, అందులో నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అవేర్నెస్ వచ్చాక స్పెండింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఈ మెయిన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మిస్టేక్స్ అనేవి అస్సలు చేయొద్దు, ఓకేనా? మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈఎంఐ జోలికి అయితే అస్సలు అంటే అసలు వెళ్ళొద్దు. లాస్ట్ మిస్టేక్ ఏంటి? మిగిలితే సేవ్ చేయడం. సో ఇది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే మిగలలేదు. ఎగ్జాంపుల్, శాలరీ వచ్చింది, ఫస్ట్ ఏం చేస్తాం? షాపింగ్, బిల్స్, ఫన్. లాస్ట్లో సేవ్ చేయాలనుకుంటాం, మొత్తం సేవింగ్స్ ఏముంటాయి అక్కడ? టోటల్ 0. ఒక రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సేవ్, తర్వాత స్పెండ్. ఇది ఫాలో అయితే మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. సో ఫైనల్గా మనం చూసిన మిస్టేక్స్ ఏంటి? ఇంపల్స్ బయింగ్, ఆఫర్స్ ట్రాప్, ఈఎంఐ లైఫ్, నో ట్రాకింగ్, లేట్ సేవింగ్. ఇవి అవాయిడ్ చేస్తే మీ సేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా మీ డబ్బు మీకు హెల్ప్ చేయాలి, కానీ మనం చేసే మిస్టేక్స్ వల్ల మన డబ్బు మన దగ్గర ఉండటం లేదు, అంతే కదా? స్మాల్ చేంజెస్ ఇవాళ స్టార్ట్ చేస్తే బిగ్ రిజల్ట్స్ రేపు వస్తాయి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మనీ టిప్స్ కోసం ఫాలో అవ్వండి. మీ సేవింగ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేయండి.